హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో పెన్షన్లకు సంబంధించి మనకు ఏప్రిల్ 1న పెన్షన్లకు సంబంధించి ఏదైతే పంపిణీ అనగా మనకు ఏప్రిల్ నెలలో పంపిణీ చేయటటువంటి పెన్షన్లకు సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. అయితే 4 రోజులు బ్యాంకులకు సెలవులు అయితే ఉన్నాయండి. సో దీని కారణంగా మనకు పెన్షన్ అనేది ఈ తేదీన అయితే పంపిణీ చేసే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది. సో మనకు ఏ తేదీన పంపిణీ చేస్తారు ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే పెన్షన్లకు సంబంధించి ఇలాంటి 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్దారులకు ఇళ్లకు పంపిణీ అయితే చేయడం లేదండి. వారి పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేశారు. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక వివరాలను తెలియజేస్తాను. అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించాలి కాబట్టి ఇక్కడ నేను స్క్రీన్ పైన అయితే పిన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 29న పెన్షన్ నగదు బ్యాంకుల్లో జమ అని చెప్పి టైటిల్తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మనకు ఏప్రిల్ 1న లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీకి వీలుగా ప్రభుత్వం మనకు ఈరోజు 29వ తేదీన బ్యాంకుల్లో నగదు అనేది జమ చేసింది. సో 30వ తేదీ ఉగాది కాబట్టి, అలాగే 31వ తేదీ రంజాన్ పండుగ కాబట్టి ఏప్రిల్ 1న యాన్యువల్ క్లోజింగ్ డే సందర్భంగా బ్యాంకులు సెలవు కారణంగా పెన్షన్దారులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నగదు అనేది జమ చేయనుంది. సో ఎలాంటి జాప్యం లేకుండా శనివారం బ్యాంకుల నుండి సంబంధిత గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఈ అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే కోరుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మనకు 30వ తేదీ ఉగాది పండుగ, 31వ తేదీ వచ్చేసి మనకు రంజాన్ పండుగ కాబట్టి 1వ తేదీన మనకు యాన్యువల్ క్లోజింగ్ హాలిడే కాబట్టి మేబీ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 90% పెన్షన్ పంపిణీ చేయాలనుకుంటే 1వ తేదీన పంపిణీ చేస్తారండి. ఒకవేళ యాన్యువల్ ఇక్కడ క్లోజింగ్ డే కాబట్టి ఒక ఇదైతే ఉంది. సో దీని కారణంగా ఇది లెక్కలో తీసుకుంటే ప్రభుత్వము మనకు 2వ తేదీ నుండి పంపిణీ అనేది కొనసాగిస్తారు. సో మనకు ఏంటంటే ఈ 4 రోజులు బ్యాంకులు సెలవు కాబట్టి మనకు ఈరోజు శనివారమే ఈ అమౌంట్ అనేది వేసేసి సచివాలయ అధికారులు వెంటనే డ్రా చేసుకోండి, మళ్ళీ మీకు 4 రోజులు బ్యాంకులు అయితే ఉండవని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పడంతో వాళ్ళందరూ డ్రా చేసుకున్నారు. సో డ్రా చేసుకుని అమౌంట్ అనేది పెట్టుకొని ఉన్నారు. సో మళ్ళీ మనకి ఏంటంటే ఈ అమౌంట్ అనేది పెన్షన్దారులకు పంచేటప్పుడు ఎలాంటి జాప్యం ఉండకూడదని చెప్పేసి వీలుగా ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. అలాగే మనకు ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అంటే మనకు వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షను, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు డయాలసిస్ బాధలు కానివచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలాంటి కేటగిరీలు ఎవరైతే పెన్షన్లు తీసుకుంటూ అంటే ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి ఎవరైతే పెన్షన్లు తీసుకొని ఈ విధంగా ఫ్రాడ్ చేసి పొందుతున్నారో అలాంటి వాళ్ళకి సంబంధించి గుర్తించారు కొంతమందిని. సో ఎవరైతే ఈ విధంగా ఉన్నారో వారందరి పెన్షన్లు అనేవి ఈ నెల నుండి అయితే రద్దు చేయబోతున్నారండి. ఇంకా వాళ్ళకు పెన్షన్ అనేది రాదు. సో ఎవరైతే జెన్యున్గా ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ అనేది ఇస్తారండి ప్రభుత్వము. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.